హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడండి ప్రాన్స్ పికిల్ చేయడానికి వెళ్ళి రామ్నగర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన. మిడిల్ కూడా కాదు, ఇంకొంచెం పెద్ద ప్రాన్స్ కాదు, అదే టైగర్ ప్రాన్స్ కాదు, మంచిగా కాకపోతే బిగ్ సైజు. కాకపోతే ఏంటంటే 4 కిలోలు తీసుకుంటే 2 కిలోలు వచ్చినాయి బాగు చేయిస్తే. ఇది ఇట్లా ఉంది. ఇప్పుడే తెలుస్తుంది మార్కెట్లో ఇవన్నీ పికిల్స్ చేసేవాళ్ళు ఎంత బాధపడుతున్నారా అని నాకు ఇప్పుడు తెలుస్తుంది. అంటే దీనివల్ల రేటు కరెక్ట్గా ఉండి మంచిగా నీట్గా చేసి పంపిస్తే మనకేమి ఇబ్బంది ఉండదు అనుకో. వాళ్ళు రేటు టేస్టీ ఎక్కడుండి ఫుడ్ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు వ్యూవర్స్. మనము టేస్టీగా పెడితే ఎంత బాగుంటుందో తెలుసా. నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు, అందరు అడుగుతున్నారు ఏం పెడతారని. ఈ ఉన్నాయి చూసుకున్న తర్వాతనే పెడదామని ఆలోచన వచ్చింది నాకు. ఇగో చూడండి, ఈ ముందు 5-6 సార్లు కడిగాను. ఇప్పుడు ఉప్పు నిమ్మకాయ వేసుకొని కడిగాను. ఇక మళ్ళా కొంచెం పసుపు వేసుకొని కడుగుతాను. చూడండి, పసుపు అది కూడా వేసుకొని కడిగితే ఫినిష్ అయిపోద్ది. ఫైనల్కి వచ్చింది అనమాట. శుభ్రంగా అయిపోతుంది, నీచు వాసన లేకుండా. నేను ఇక దీన్ని శుభ్రంగా కడుగుతుంటేనే వాళ్ళకి తినే వాళ్ళకి కూడా మనకు కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అబ్బా. లేకపోతే ఇక అంతే సంగతి. నేను 10 సార్లు కడిగిన తర్వాత నిమ్మకాయ వేసి దాన్ని నిమ్మకాయను సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది నీట్గా, అసలు శుభ్రంగా అయిపోయింది. ఎన్నిసార్లు కడిగినా దీంట్లోకి వెళ్ళి ఏదో ఒకటి వస్తుందని భయం. వాళ్ళకి శుభ్రంగా ఇవ్వాలి, నీట్గా ఇవ్వాలి అని తపన నాకు. మనం ఇచ్చేది ఏదో వాళ్ళకి నీట్గా ఇస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇది పెట్టేసి ఇప్పుడు రొయ్యలకి పెట్టుకున్నాం చూడండి. ఉడకబెట్టుకోవడానికి మేము అన్నీ రెడీ చేసుకున్నాం కదా. దాన్ని బాయిల్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా చేసుకోవాలి. అంటే బాయిల్ అంటే హాఫ్ బాయిల్, దాన్ని చాలా నీట్గా చేయాలి. చూడండి, గంటలు కొనుక్కొచ్చుకున్నామన్నా. దాన్ని మూత అక్కర్లేదు, ఇట్లనే చాలా. మేడం గంటలు ఎందుకు ఇది పెడదాంలే. సరాతం ఉంది కదా, సరాతం ఏమైంది నా గంటలు చూడండి. ఓకే, ఇది ఇప్పుడు నీళ్ళు బాగా ఉడతాయి అనమాట. ఉప్పు వేయను, ఎందుకంటే ఉప్పు నిమ్మకాయలో నీట్గా కడగడం జరిగింది. ఉప్పు వేస్తే మళ్ళీ దాన్ని చెడిపోతుంది, అంతా ముక్క పట్టిపోతుంది. మనం కలుపుకునేటప్పుడే ఉప్పు వేస్తే అప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, పోయింది చూడండి. ఇదంతా దీంట్లో చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఈ కొలెస్ట్రాల్ అంతా తిందే మనం అయిపోతాం. ఇది అయిపోగానే దీంట్లో వచ్చిన నీరు చూడండి. మటన్లో వచ్చినవి ఉంచుకోవచ్చు, కానీ రొయ్యల్లో వచ్చిన కొలెస్ట్రాల్ వాటర్ మాత్రం ఉంచుకోకూడదు. అన్ని మనం దానిలో ఆటోమేటిక్గా వచ్చేస్తే కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెం పసుపు, ఉప్పు వేస్తాం కదా, దాంట్లో ఆటోమేటిక్గా వచ్చేస్తే దాన్ని చాలా జాగ్రత్తగా మనం తీసేసుకోవాలి. ఇవన్నీ వేపుకోవటానికి తెలుసు కదా మీకు. పద్మ ఇది తీసేవిగా దీంట్లో తీసేస్తే నేను మేము ఇగమ్మా మసాలా రెడీ చేస్తాను నేను. చిన్న కావలసిన పదార్థాలు చూడండి, నేను అందాజా పట్టేస్తా. ఊరికే ఆ కొలత ఈ కొలత అనను. చూడండి, దీంట్లో ఒకటి ఇవి ధనియాలు చూడండి. మేము దాంట్లో మెంతులు చూడండి కొంచెం వేయాలి, ఎక్కువ వేయక్కర్లేదు. ఇవి కొంచెం దీన్ని డిఫరెంట్ మొత్తం కొంచెం ఆవాలి. ఇగో చూడండి, నేను ఎక్కువ వేయను. దానికి కావాల్సినవి ఏంటంటే పదార్థాలు ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు వేసిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మసాలా పడుతుంది చూడండి. అంటే నా 2 కిలోలు ఉన్నాయి రొయ్యలు. 4 కిలోలు తీసుకుంటే 2 కిలోలు వెళ్ళినాయి కరెక్ట్గా. ఇప్పుడు దానికి తగ్గట్టు మసాలా చేసుకోవాలి నేను. చూడండి, ఈ మసాలాతోనే పని ఉంటుంది కొంచెం. ఇగో ఒక 4 లెక్క
5 లెక్క 2 కిలోలకి 10 వేసేసిన 2 స్టార్ ఫ్లవర్స్ వేస్తున్నా చూడండి. ఇలాచి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాచి ఇగో ఈ ఇలాచీలే 4 8 వేయాలి. అంటే కిలోకి 5 వేస్తాం కదా, 4-5 వేస్తాం కదా, వేసుకోవాలి. 10. ఓకే, ఒక్క చిన్న మరాఠీ మొగ్గ, ఇగో ఇవే ఇంపార్టెంట్ దీనికి మసాలాకి. ఇక ఏమీ అక్కర్లేదు. ఓకే, జీలకర్ర మేడం. జీలకర్ర కొంచెం వేస్తా అంతే, ఎక్కువ వేయకూడదు. ఇగో దీనికి కావాల్సిన ఇవన్నీ ఉన్నాయి కదా, దీనికి స్పెషల్గా వేరే ఉంటాయి చూడండి. చూడండి, చూడు స్పెషల్గా నేను ఈ మసాలాలన్నీ ఏంటంటే జాగ్రత్తగా వేసుకోవాలి. మసాలాలో టేస్ట్ ఉంది. మసాలాలు ఎంత బాగా చక్కగా బాగా ముదరొద్దు, బాగా లేతగొద్దు, చాలా మిడిల్గా చాలా మంచి స్మెల్ వచ్చే విధంగా ఉంచుకోవాలి. చాలా డిఫికల్ట్ మసాలా అనేది, చాలా డిఫికల్ట్. కొంచెం ఏమాత్రం మాడినా ఇగో చూడండి, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నా. అవి కూడా దానికి అవసరమే, ఏం కాదు. ఇప్పుడు చూడండి మసాలాలు కూడా వేగిపోయినాయి. అబ్బాయి ఎంత స్మెల్, అరమా మంచిగా ఉంటుంది. ఇవి వేపుతుంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎక్కువ మేడం బెచ్చా ఎందుకు అంటే చూడండి, ఇట్రమ్మా పద్మ ఇట్రా, ఏ పోయి. ఇది పల్లీల నూనె. నేను పల్లీల నూనె తప్ప వేరేది వాడను. అది వేరేది వాడేమనుకో మనం పనికిరాదు. ఏ పచ్చడికైనా మంచి నూనె. ఆగా వేయి, కొంచెం వేయి. 1/2 కిలో ఇది. ఓకే, 1/2 కిలో ఇది. మరి 2 కిలోలు దానికి ఇప్పుడు 1/2 కిలో తీసుకున్నాను. వేపుకోవాలి కదా, 2 కిలో అంటే ఇంకో కొంచెం పోయమ్మా, పావు పోయి. 3 పావులు పడుతుంది. 1/2 కిలో మీద ఇంకా పావు కిలో ఏ. చాలు. ఓకే, మనము చూడండి, వేపుకున్న తర్వాత నూనె ముందు కాగిన తర్వాత కొంచెం తీసి పక్క పెట్టుకుంటాను నేను ఎప్పుడు. అలాగే చేయాలి, మనం ఎవరైనా సరే అలాగే చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఉడకబెట్టి నూనెలో వేపుకుంటున్నా. సగం మళ్ళీ వేసేయాలి మేడం. చూద్దాం వరకు పట్టినన్ని. ఓకే, ఫినిష్ అయిపోయినాయి. చూసారా, రొయ్యలు ఫినిష్ అయిపోయినాయి. చూడండి ఎంత లావున్నాయి, చూసారా? చాలా గోల్డెన్ కలర్లో వచ్చి దాకా వేపుకోవాలి. అంటే గోల్డెన్ కలర్ కూడా కాదు, కొంచెం ఎర్రగా రావాలి. ఇంకా ఏంది నీ డౌట్ ఏందమ్మా? అది మాకు దొరకవు మేడం. ఇవి మీకు దొరకవా? ఎందుకు మీకు చెరువులు లేవా? లేవు మేడం చెరువులు. ఇక్కడ బాగా దొరుకుతాయి. ఇప్పుడు తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, గోదావరి జిల్లాలో కానీ మస్తు రొయ్యలు చాలా బాగుంటాయి. ఇవి ఎందుకు మీరు తినరా? దొరకలేదని తినరు, అంతే కదా. అయితే వీటి వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఈ చాలా చిన్నపిల్లలు పెడితే చాలా ఆరోగ్యం, చాలా మంచి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. అదే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి పెడితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కువ తినకూడదు. చూడండి రొయ్యలు రెడీ అయిపోయినాయి. 4 కిలోల రొయ్యలకి గివైనాయి బాయ్. ఇక చూడండి, మరి ఇప్పుడు వాళ్ళకి పెట్టి పంపించాలి కదా, దీన్ని తయారు చేస్తాను. అల్లం వెల్లిగడ్డ వేసి ఇక నేను వేసుకుంటా. చూడండి ఇది వెలిగించేసి. ఓకే, స్టార్ట్ చేసి అల్లం వెల్లిగడ్డ వేసేసుకున్నా, రెడీ చేసుకుంటున్నాం మిశ్రమం కూడా. ఎందుకంటే 2 కిలోలు కదా, 4 కిలోల అల్లం వెల్లిగడ్డ వేస్తా. 4 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ వేస్తా. సారీ,
ఎందుకంటే కిలో చప్పున కిలోకి 2 స్పూన్లు చప్పున వేసినాను. కొంచెం హెల్త్గా అట్లా అటు ఇటుగా చూడండి. నేను 4 కిలో అంటున్నా. ఓకే, సారీ. అయితే అదే అన్నమాట విషయం. పెద్దవాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు ఎక్కువ తినకూడదు. తినొచ్చు, కానీ మంచి కొలెస్ట్రాల్ వస్తుంది తెలుసా. పిచ్ కొలెస్ట్రాల్ లేకుండా మంచి కొలెస్ట్రాల్ వస్తుంది. ఉంటుంది. చెడుది ఉంటే ఆరోగ్యం పాడైపోతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉంటే మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. ఎందుకంటే రొయ్యల వల్ల అన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అంటే బాగా కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు ఎక్కువ తినకూడదు, తక్కువ తినాలి. ఓకే, కొలెస్ట్రాల్ లేనోళ్ళు బెనిఫిట్ ఏంటంటే ఆరోగ్యం. పిల్లలకైతే చాలా బెనిఫిట్. దీన్ని చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. చాలా మంచి మెదడు పనిచేస్తుంది. చేపలు కానీ ఇవి కానీ తింటే అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీ ఊళ్ళో దొరకవు కాబట్టి మీరు తినరా అంటున్నారు కాబట్టి చెప్తున్నా ఈ విషయం. మీరు కూడా చూసి తినండి. కొలెస్ట్రాల్ ఉన్నోళ్ళు ఎక్కువ తినొద్దు, తక్కువగా తినండి. ఎందుకంటే తినవచ్చు, ఓకే, మంచి ఒక అంటే పిల్లలకు పెట్టవచ్చు మనం. వాళ్ళకి ఆరోగ్యం అని ఏముండదు. ఇక నేను క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ చేసి నేను కారం అవన్నీ వేసుకుంటాను, ఎందుకంటే మాడిపోతుంది. ఇది చాలా అరోమా వచ్చేసింది. ఇక్కడ తీసుకురా చూసి. అరోమా వచ్చేసింది చూడండి. అరోమా వచ్చేస్తే సరిపోతుంది. కారం ఇయ్యమ్మా. కారం తీసుకున్నాను కదా. ముందు కారము ఎక్కువ వేస్తలేదు, ఆఫ్ చేసేస్తున్నా. ఆఫ్ చేసిన తర్వాతే కారం వేస్తా, ఎందుకంటే అలా ప్రాబ్లం వస్తుంది. సాల్ట్ ఇయ్యమ్మ ముందు. సాల్ట్ గిద్దతోనే గిద్దెడు ఇచ్చేసి, గిద్దెడు కూడా కాదు, సగం ఇచ్చేసి సాల్ట్. ఇట్లా అందిస్తే ఎంత పనైనా చేస్తాను నేను. అందివ్వాలి. ఒక్కదాన్ని అంటే పాపం చిన్నతో మొన్న చాలా తంటాలు పడ్డా, కానీ ఆయనకి చెప్పలేక, నేను తీసుకోలేక, వంగలేక. ఇప్పుడు పద్మ ఉంది కాబట్టి నాకేం బాధలేదు. పద్మ ఎవరో కాదు, చూడండి. దా పద్మ తెచ్చానా మేడం? చూరా సగం తేవాలనా మేడం? అతే సగమా చూసి ఇక్కడ పెట్టుమ్మా. ఉప్పు చేతికి ఒకటి తినబెట్టు. అంటే కొంచెం వేయమ్మా, ఇంకో కొంచెం వేయవా? సర్లే వద్దులేరా, ఎందుకంటే కీడించి మేలంచి మన ఉన్నారు. ఉప్పు నన్నే చూడు, అన్నే చూడు, నన్నే చూడు అంటది. కాకపోతే కొంచెం ఎక్కువైనా చెడిపోద్ది, పచ్చడే చెడిపోతుంది. ఓకే, అందుకోసమే నేనేం చేస్తున్నా అంటే చూడండి, కొంచెం హెల్త్గానే వేస్తున్నా. గిద్ద ఇది గిద్ద అంటే కొంచెం గిద్దకి కొంచెం ఎక్కువనే ఉంటుంది. నేను అందుకే చూసుకొని వేసుకుంటా. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తర్వాత ప్రాబ్లంలో పడిపోతాం. కారం కూడా ఇది తీసేనా, ఈ ఉప్పు తీసే దాంట్లో వేసి కారం చూసారా ఎట్లా ఉందో పట్టించుకున్నాను నేను. మనం నూరుకున్న మసాలా పొడి అమ్మ, ఇగో చూడండి. ఎందుకంటే ఇది కూడా కొంచెం తక్కువనే వేస్తున్నా, ఎందుకన్నా మంచిది. నాకు భయమే, చాలా కారం ఉంది. ఎందుకంటే అన్ని మిరపకాయలు 2-3 రకాల మిరపకాయలు పట్టించుకున్నాను నేను కూడా. ధనియాల పొడి అది మసాలా పొడి ఇచ్చేసి అంతా వేసి మేడం వేసి వేసి వేసేసి ఓకే ఓకే. అది కూడా ఇయ్యమ్మా, నేను తీసి పెట్టాను కదా స్పెషల్. నా స్పెషల్ ఏంటంటే చూడండి, దానికి కావాల్సిన ఇంకొక పదార్థం ఉంది, వేస్తున్నా. ఇటు ఇచ్చేయమ్మా అది. ఇగో నా స్పెషల్ ఏంటంటే దీనికి అన్నిటికీ వేయరు, కొన్నిటికి వేస్తారు. ఇది గసగసాల పొడి, కొన్నిటికే వేస్తాం మాత్రం. ఇది వేసేస్తున్నా చూడండి. చూసుకోండి. ఇది ఆరిన తర్వాత మొత్తం తీసేసి ఫినిష్ ఫైనల్లో నిమ్మకాయ జ్యూస్ వేసేటప్పుడు చూపిస్తాం మీకు. చూడండి, ఓకేనా? బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మరి ఫ్రాన్స్ పికిల్ రెడీ అయిపోయింది చూడండి. మేమైతే ఎక్సలెంట్గా చేసేసినాం అబ్బా. అసలు 4 కిలోలు రొయ్యలు ఒలిస్తే 2 అయినాయి, 2 కిలోలు వేపితే 1.5 అయింది. ఏం చేయాలి చెప్పండి? ఇగో నేనైతే టేస్ట్ చూస్తున్నా ఈరోజు. నేను ఎప్పుడు చూడను కానీ చూస్తున్నా. మా పద్మ నేను టేస్ట్ చేస్తాం.
ఎందుకంటే వెయిట్ మిషన్ కూడా దగ్గర పెట్టుకొని వెయిట్ చేసినాం మేము. చూడండి ఇలా తినాలని అనిపిస్తుంది, రొయ్యలు కదా కొంచెం టెంప్టేషన్ ఎక్కువైపోయింది. చాలా బాగా వచ్చిందిలే మేడం. చాలా ఎక్సలెంట్ గా వచ్చింది, తిన్నాక చెప్తాం. నేనైతే ముందు గ్రేవీ తింటా, గ్రేవీ ఇష్టం నాకు బాగా, పీసెస్ కంటే ఎక్కువ నేను తినని, పిల్లలకు బాగా పెడతా ఇవి. బాగుంది మేడం. కొంచెం సాల్ట్ కొంచెం ఇది ఉన్నట్టుంది, సూపర్. సాల్ట్ కొంచెం ఉక్కర వేస్తే ఇంకా ఫైన్ ఫైన్ ఫైన్గా ఉంటుంది. అబ్బా నువ్వు తింటువా ఎరా? చాలు మేడం, ఇంకోటి తిను, టేస్ట్ బాగా. ఇంకోటి తిని నేను తినేస్తా మొత్తం ఇక ఇది. తిను మేడం. హాయ్ ఫ్రెండ్స్, మరి నేను చూశారు కదా అమ్మ చేసిన వంట. మరి మీరందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీ లావణ్య పికిల్స్. ఎక్కడన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు ఆర్డర్ మేరకే చేసినాం ఇది, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ర్యాపిడో ఉంది, మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ ర్యాపిడో సర్వీస్ ఉంది. మీ అందరూ మీరు పంపించవచ్చు. నేనైతే సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, అమ్మ వాళ్ళ కోసం నేను సర్వీస్ ఇస్తున్నాను. మీ భాగంగా మీరు కూడా సర్వీస్ ఇస్తారని కోరుకుంటున్నాను. మీరు బుక్ చేయండి, ఊరికే కాదు, బుక్ చేసుకోండి. ఆర్డర్ ఇస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకే, లైక్ చేయండి. ఓకే, నమస్తే. ఇగో భోజనం తిందాం రండి.